ఇందిరా శోభన్ గారు, మనం విన్నాం, హరీష్ రావు మాట్లాడింది విన్నాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నాం, ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాం. ఒకరు శాసనసభ పక్ష నేత, ఒకరు మాజీ ఇరిగేషన్ ఆర్థిక మంత్రి, ఒకరు ముఖ్యమంత్రి, అంత కీలకమైన నాయకులే. అందులో ముఖ్యమంత్రి గారేమో చెరువులను చెరబట్టిన వాళ్ళని విడిపిస్తాం, చెరువులను కాపాడుతామని చెప్తుంటే విపక్షాలకేమో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు సమస్యలన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రాను తెర మీదకి తెచ్చారు ఒకటి. రెండోది, హైడ్రాను కొంతమందికి టార్గెటెడ్గా వాళ్ళ పైకి హైడ్రాను పంపుతున్నారు. ఒక సెలబ్రిటీ కన్వెన్షన్ కూల్చేస్తే మిగిలిన వాళ్ళంతా ఒక భయాందోళనకు గురవుతారు, కంట్రోల్లోకి వస్తారనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి అనుమానాలు, అపోహలు చాలా ఉన్నాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డి 25 ఏళ్ల కింద నిర్మించిన కాలేజీకి ఇప్పుడు ఇరిగేషన్ వెళ్ళి నిన్న ఫిర్యాదు చేశారు పోలీసులకి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడే పుట్టుకొచ్చిందా? 25 ఏళ్ల నుంచి లేదా? 25 ఏళ్ల క్రితం అన్ని అనుమతులు ఇచ్చినాయి. ఈరోజు మీడియాకు కూడా అందజేశారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు అన్ని అనుమతులు ఉన్నదాన్ని అందజేశారు. అంటే ఇరిగేషన్ ఆయనే పోయి అయితే కంప్లైంట్ ఇవ్వడు, దాని వెనుక ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. పల్లా రాజేశ్వర రెడ్డి పార్టీలో చేరట్లేదు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. దీనికి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరులకి నమస్కారం. ఇవాళ బీజేపీ మాట్లాడినా, టీఆర్ఎస్ మాట్లాడినా, ఇవాళ హరీష్ అన్న గానీ, కేటీఆర్ అన్న కానీ, వీళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్లు మాత్రమే చేస్తున్నారు. ఇవాళ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. సో బాధ్యత అంటే ఏంది తెలిసినటువంటి వాళ్ళు. మరి అలాంటప్పుడు ఒక బాధితయుతంలో మీరుండి హైదరాబాద్ కబ్జాల కోర్లో ఉంటే దాన్ని విడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉండింది. కానీ మీరు ఆ పని చెయ్యలేదు. ఇవాళ హైదరాబాద్ అనేది 4 చినుకులు వాన పడితే ఎక్కడా కూడా నీళ్లు ఇంకిపోయే పరిస్థితి లేదు. ఆ నీళ్లు కాలువల ద్వారా పోయే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ కబ్జాలు చేయబడడం ద్వారా ఇవాళ వర్షం పడితే హైదరాబాద్ లో తిరిగే మిమ్మల్ని అడుగుతున్నాను. హైదరాబాద్ కి పరిస్థితి తెలంగాణ వచ్చాకో, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకో వచ్చింది కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ ను పాలించింది మీరే 10 ఏళ్ళు. అప్పుడు ఈ సమస్య ఉంది, ఇప్పుడు ఈ సమస్య ఉంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా చెరువులను కాపాడాల్సిందే. అయితే మీరే, కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు అక్రమ నిర్మాణాలకు అవకాశం ఇచ్చి, అప్పుడు అనుమతులు ఇచ్చి, ఎల్ఆర్ఎస్ అనే ఒక స్కీమ్ తెచ్చి, ఆ ఎల్ఆర్ఎస్ ద్వారా ఇల్లు కట్టుకొని ఇచ్చి చెరువు శిఖాల్లో ఇప్పుడు వాటిని కూల్చేస్తామని మళ్ళీ మీరే అంటే ఎలా? ఒక్క మాట, ఇప్పుడు నాకు కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఇందాక బీజేపీ ప్రతిపక్ష నాయకులు చాలా ప్రశ్నలు సంధించారు కాబట్టి చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం ఉన్ననాడు ఇవి కబ్జా కాబడ్డాయి అని చెప్పేసి ఉద్యమ నాయకులుగా మనం అందరం చాలా దగ్గరలో, చాలా వేదికల్లో వెళ్లి జెండాలు పాతినం. ఇవి మేము అధికారంలోకి రాగానే, మా తెలంగాణ మాకు ఏర్పడ్డ తర్వాత తప్పకుండా వీటిని కూల్చివేస్తామని చెప్పినాం. అది ఎక్కడి నుంచి? 1,00,000 నాగాలను పెట్టేసి మన ఇప్పుడున్నటువంటి ఫిలిం సిటీ దగ్గర చెప్పినప్పటి నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి కన్వెన్షన్ సెంటర్ల వరకు మనం మాట్లాడడం. అయ్యప్ప సొసైటీ అయి ఉండొచ్చు, ఇవాళ చిత్రపురి కాలనీ అయి ఉండొచ్చు, ఇలా మనం చెప్పుకుంటూ పోతున్నటువంటి అమీన్పూర్ ఏరియాలో ఉన్నటువంటి మియాపూర్ ఏరియా అయి ఉండొచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఇంకా కొంచెం ముందు ఒక అడిగేసి మన హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఏరియాస్ కూడా అయి ఉండొచ్చు. సో వీటన్నింటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఎక్కడో ఒక దగ్గర నాంది పలుకుతారని అందరం ఎదురు చూస్తాం. కానీ అది ఎక్కడ చేయకపోగా మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎల్ఆర్ఎస్ వస్తే, మరి తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఏర్పడింది కదా, మన నాయకులు మనకు ఉన్నప్పుడు మరి దీన్ని ఎందుకు మీరు రెక్టిఫై చేయలేదు? మీరు చేయలేదు. చేయకపోగా దానినే మీరు కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ మాట్లాడడం వల్ల అది వృధా ప్రయాస, కేవలం పొలిటికల్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కన్వెన్షన్ సెంటర్ సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ నాగార్జున అనేటువంటి ఒక సెలబ్రిటీ అంటే జనరల్ గా ఏంటి, ఒక 10 మంది ఆయన చేసేదానిని, అతను చెప్పే మంచిని 10 మంది ఫాలో అవుతారు. మరి అలాంటప్పుడు అతన్ని అలా కబ్జా పెట్టేసి అక్కడ కట్టడాన్ని దాన్ని మనం వ్యతిరేకించకూడదా? మీరు చేయకపోగా వాళ్ళ కోడలు తీసుకొచ్చి మీరు ఆమెను పెద్ద ఎత్తున, ఆమెకు ఒక మంచి తెలంగాణలో ఎవరు ఆడబిడ్డలే లేనట్టుగా ఆమెని ఏమంటారు, మన హ్యాండ్లూమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసి మీరు అక్కడ మెప్పు పొందే ప్రయత్నం మీరు చేశారు. రెండో విషయం, ఇవాళ జరిగినటువంటి ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన ఉద్యమంలో లేరు. పల్లా రాజేశ్వర రెడ్డి గారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో కలిసి ఆయన కాలేజీలు, ఆయన అన్ని విద్యా వ్యవస్థను కాపాడుకోవడం కోసం పల్లా రాజేశ్వర రెడ్డి గారు టీఆర్ఎస్ లో చేరారు. అలాంటి రాజేశ్వర రెడ్డి గారికి కుడి ఎడమగా మొత్తం ఆయనే ఉన్నారు. కేసీఆర్ గారికి మొత్తం అంతా ఆయనే నడిపించారు. ఇవాళ ఆయనకి అనురాగ్ యూనివర్సిటీకి ప్రైవేట్ యూనివర్సిటీగా అవకాశం కల్పించింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి రీసెంట్ గా వచ్చిందే కదా ఈ అనురాగ్ యూనివర్సిటీ. మరి అనురాగ్ యూనివర్సిటీ ఏర్పడ్డ దానికి ఇవాళ అక్కడ ఉంది అని చెప్పేసి అధికారులు ఇచ్చిన్నారు. దేని ప్రకారంగా ఇచ్చారు? ఉన్నటువంటి దాంట్లో వాల్టా సెక్షన్
వాల్టా సెక్షన్ ప్రకారం 2-3 ప్రకారంగా దానిపైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఇరిగేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి 49(1)(a), 50(1)(a) వీటి ప్రకారంగా ఇది ఏమంటారు విరుద్ధంగా ఉన్నది కాబట్టి వీటిపైన యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఇవాళ భారత్ న్యాయ సంహిత ప్రకారంగా ఇవాళ సెక్షన్ 329 సెక్షన్ 329(3), 324(4) తర్వాత 279 పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ జరిగే వీటి పట్ల యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఇవ్వడం జరిగింది. ఒకవేళ పల్ల రాజశేఖర రెడ్డి గారు కనుక న్యాయబద్ధతగా ఉంటే ఆయన కోర్టుకు పోతే ఆటోమేటిక్ గా ఆయనకు అన్ని వస్తాయి. కానీ ఇక్కడ కోర్టులు కూడా కొన్నిసార్లు అంటే ఈ సందర్భంలో పార్టీలకు అతీతంగా, కోర్టులకు అతీతంగా, ప్రజలకు అతీతంగా ఇవాళ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. తప్పు జరిగిపోయింది, కానీ ఆ తప్పును రెక్టిఫై చేసే దిశలో మన భాగస్వామ్యం ఉండాలని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేటీఆర్ అన్న మాట్లాడుతూ మొన్న ప్రెస్ మీట్ లో ఆయన కొన్ని వీడియోస్, విజువల్స్ నా దగ్గర శాటిలైట్ ఉన్నాయని చెప్పేసి ఆయనకు, ఎందుకంటే లాస్ట్ మొదట ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి విజువల్స్ వాళ్ళు బయట పెట్టారు. ఎవరు విజువల్స్ వాళ్ళు బయట పెట్టినారు? చిన్న పల్ల రాజేశ్వర రెడ్డి గారు, పొంగులేటి గారిది, మహేందర్ రెడ్డి గారిది, గుత్తా సుఖేందర్ రెడ్డి గారిది, ఇలా అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నాయకులు మాత్రమే మీరు విజువల్స్ బయట పెట్టి ఇవి చూపించారు. ఇది వీళ్ళని కూడా కూల్చండి. ఇవాళ తప్పు తనవాడైనా కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం పనిష్మెంట్ చేస్తుంది. అది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఊరుకునే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమన్నారు? ఆ విజువల్స్ ఏం చూపించారు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళే చూపించారన్నారు. వాళ్ళు మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ లోనే, మరి వాళ్ళతోటే మొదలు పెట్టి మీరు ఆదర్శంగా ఉండొచ్చు కదా, మీకే క్రెడిట్ వస్తుంది కదా. అప్పుడు నేను ఏమంటున్నానంటే మీకేం చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు కూడా అతీతం కాదు అని తెలియజేస్తున్నా. నేను వాళ్ళతో మొదలు పెట్టొచ్చు కదా అని నేను అంటున్నాను. తప్పకుండా మొదలు పెడతారన్నా, తప్పకుండా. అందుకని పొంగులేటి గారు స్పందించి ఏం చెప్పారైనా, మీరు నాదిగంతా ఉన్నట్లయితే తప్పకుండా కూల్చండి అని అధికారికి సవాల్ చేశారు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, నాది FTL లో ఉంటే తప్పకుండా ఒక ఇటుక పెన్లో ఉన్నా కూడా మీరు తొలగించండి, నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను చెప్పారు. తప్పకుండా అది కొనసాగుతుంది. రెండవది ఏంటంటే ఇవాళ ఈ లూపులను పెట్టుకొని వీళ్ళు అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు కూలిస్తే భయాందోళనకు గురి చేస్తే పార్టీలో చేరుతారు అని విధంగా ఇవాళ హరీష్ అన్న మాట్లాడిన స్టేట్మెంట్ గానీ, ఇంతకు ముందు మాట్లాడినటువంటి బీజేపీ నాయకుడైనా కానీ నేనేం తెలియజేస్తున్నట్టే, మీరు మీ పార్టీలో చేర్చుకున్న వాళ్ళందరూ కూడా 60 మంది ఎమ్మెల్యే గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకున్న వాళ్ళు ఇవాళ కేంద్ర బీజేపీ చేర్చుకున్నటువంటి వీళ్ళందరినీ కూడా వాళ్ళ లూపులను చూపించి మీరు పార్టీలో చేర్చుకున్నారని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా. కాబట్టి ఇది కాదు, రాజకీయాల్లో మార్పు అనేది అవసరం ఉన్నది, ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మన హైదరాబాద్ భాగ్యనగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను. మనకేష్ అన్న దాంట్లో, బీఆర్ఎస్ నేతలు అన్న దాంట్లో కానీ, ఇంతకుముందు మహేశ్వర్ రెడ్డి చెప్పిన దాంట్లో కానీ ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఏంటంటే చెరువులో కట్టారా, శిఖంలో కట్టారా, FTL లో కట్టారా, బఫర్ జోన్లో కట్టారా, ఏది కట్టినా ఇల్లీగలే, అనుమానం లేదు. అందులో అనుమానం లేదు. కానీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ముందు మీరు ఒక లిస్టో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే, వాళ్ళు అది నిజంగా చెరువులో ఉంటే వాని ప్రజాప్రతినిధి అయితే, ముఖ్యంగా సెలబ్రిటీ అయితే వాళ్ళే ఆదర్శంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూల్చుకుంటారు. లేదు అది చెరువులో లేదు అనుకుంటే వాళ్ళ కోర్టుకు పోయి ఆపుకోవడానికి రైట్స్ ఉంటాయి. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అంత ఈజీగా చెరువులో కట్టిన భూములకి స్టే ఇచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి. చెరువులో కట్టిన వాటిని ఎక్కడికక్కడ కూల్చేయాలి, ప్రభుత్వాలు చెరువులను కుంటలను రక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలే ఉన్నాయి. మీరేమంటారు? వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు పోయి స్టే తెచ్చుకుంటారు. అంత ఈజీగా స్టే రాదు. చెరువు శిఖం భూముల్లో FTL బఫర్ జోన్లకి స్టే అనేది అంత ఈజీగా వచ్చే పని లేదు, రాదు. మీకు ఎందుకు మరి శ్వేతపత్రం ఒకటిచ్చి మీరు దొంగలు అని జనానికి చెప్పినట్టు అవుతుంటుంది. చెరువును కబ్జా చేస్తే దొంగలు ఎవరో జనానికి తెలుస్తుంటుంది. ఇంకెవరైనా ఆ చెరువులో మీరు ఇచ్చిన లిస్టులో లేని వాళ్ళు ఉంటే జనం కూడా మీకు సమాచారం ఇస్తారు. ఈ లిస్టులో వీళ్ళు లేరు, వీళ్ళు ఇక్కడ చెరువు శిఖంలో కట్టారు, లేకుంటే ఇక్కడ బఫర్ జోన్లో బిల్డింగ్ ఉంది, ఇది మీ కాంగ్రెస్ నాయకుందే ఉంది, లేకుంటే బీఆర్ఎస్ నాయకుందే ఉంది అనే సమాచారం కూడా మీకు వస్తుంది. అది ఇంకా ఎక్కువ ఉపయోగం కదా తెలంగాణకు కానీ, హైదరాబాద్కి కానీ, ప్రజలకు కానీ. ఇప్పుడు తప్పకుండా మీరు చెప్పినటువంటి దాంట్లో గవర్నమెంట్ తన దగ్గర ఒక చిట్టా ఉంది.
2000 చెరువులుంటే దాదాపు 296 చెరువులు ఇవాళ కబ్జాకి గురిపడ్డాయి. అంత దూరం ఎందుకు? ఇప్పుడు రాజేష్ కూడా ఐడియా ఉంది. అంబర్పేటలో బతుకమ్మ కుంట అని ఉంటది. ఇవాళ బతుకమ్మ కుంట కనబడుతుంది ఎక్కడైనా? బతుకమ్మ పూర్తిగా కబ్జా గురిపడ్డది. మొత్తం అన్ని ఇండ్లు వెలిసినాయి దానిపైన. బస్ స్టాండ్ బ్యాక్ సైడే ఉంటది. ఒకప్పుడు బతుకమ్మ ఆడి బతుకమ్మను అందరూ నిమజ్జనం చేసుకునేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు, అక్కడ కనిపిస్తలేదు అసలు ఏమాత్రం కూడా. మన కళ్ళ ముందు చూస్తుండగానే మింగేస్తారు చెరువులన్నింటినీ కూడా. కాబట్టి వాళ్ళు నేనేమంటున్నా అంటే తప్పకుండా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగానే ప్రభుత్వం చేస్తుంది. వీటిని ఎక్కడైతే చెప్పాలో చట్టబద్ధంగా ఎక్కడైతే రికార్డు చేయబడుతుందో అక్కడే ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతుంది. ఇవాళ అసెంబ్లీ అవసరమైతే స్పెషల్ సెషన్ పెట్టి అసెంబ్లీలో వీటిని ఎవరెవరు ఏం చేశారు వాళ్ళ చిట్టా కూడా పూర్తిగా పెట్టడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 100%. అది కూడా మిమ్మల్ని ఒక పాయింట్ వినండి. నేను అడుగుతుంది అదే. మీరు కూల్ చేసి, మీరు టార్గెట్ చేసి, ఆ నాయకులను ఎవరో చేసి, రాజకీయ విమర్శలు వచ్చి, ఇదంతా ఇష్యూ మీరు చేస్తున్న మంచి ఆలోచనతో మీరు చేస్తున్న కార్యక్రమం కూడా చెడు విమర్శల వైపు, విపక్షాలు టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఇవన్నీ రాకుండా మీరు అసెంబ్లీలోనే చర్చ పెట్టి, అసెంబ్లీలోనే జాబితా ఇచ్చి ఆ తర్వాత కూల్చేస్తే బాగుండేది కదా. మీరు రాత్రికి రాత్రి మీకు ఎక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఏది ఇల్లీగల్ అనిపిస్తేనో, లేకుంటే ఇంకెవరో చెప్తే ఇల్లీగల్ అది కూల్చేయండి అంటేనో అలా వెళ్ళిపోయినట్టు గంటల నిమిషాల వ్యవధిలో. ప్రభుత్వం అంటే ఒక వ్యవస్థ అండి. ప్రభుత్వానికి ఎవడైనా భయపడాలి. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా భయపడాలి ప్రభుత్వానికి. ఎందుకు మీరు రాత్రి పోయి కూల్చేయడం? వాళ్ళు ఏదో స్టే తెచ్చుకుంటారు, ఆపుతారనే భయం అని మీరు చెప్తున్నప్పటికీ అంత ఈజీ కాదు కదా. ప్రభుత్వాన్ని ఎదిరించి ఒక అక్రమ నిర్మాణాన్ని ఒక వ్యక్తి, సెలబ్రిటీ కానీ, ప్రజాప్రతినిధి కానీ, ఎవరు కానీ కాపాడుకునే అవకాశం ఉంటుందా? ప్రభుత్వాన్ని ఎదిరించి కాపాడుకోగలరా? ఒకటి చెప్తానన్నా, అలా మీరు వినండి ఒక్కసారి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ శివార్లో విచ్చలవిడిగా జరిగిపోయింది. ఎక్కడ భూమి ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ వెలిసింది. వాల్యూ లేని దానికి కూడా వాల్యూస్ పెంచేసి వాటిని విపరీతంగా కబ్జాకి గురి కాబడ్డాయి. ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల పేరు పైన చాలా పెద్ద చిట్టా ఉంది. తప్పకుండా ఆ చిట్టా అంతా కూడా బయటకు వస్తుంది. ఏమంటారు మన ఏదో సామెత చెప్తారు చూడండి, దొంగ ఎవర్రా బాబు అని అంటే, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దమ్ముకున్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళ కబ్జాలు ఎక్కడ బయటకు వస్తాయని భయభ్రాంతులకు గురవుతున్నారని తెలియజేస్తున్నాను నేను. ఇవాళ చాలా మంది రియల్టర్లు, బిల్డర్లు వాళ్ళు కట్టినటువంటి, అంటే కామన్ మ్యాన్ కూడా ఇక్కడ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి మీరు. బిల్డింగ్లు కట్టినటువంటి దాంట్లో రీసెంట్ గా ఏది పడుతుంది మాట్లాడకూరి. ఇక్కడ 2 అంశాలు చెప్తా. ఒకటి కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నా, కొమ్మటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని, కొమ్మటిరెడ్డిని ఎవ్వరు కలవలేదు. సినీ ఆటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత ఒకటే చెప్తున్నా చూడండి, దిల్ రాజు ఒక్కడే కలిసిండు, ఎవ్వరు కలవలేదు. ఏది కొమ్మటిరెడ్డిని. 2 వచ్చేసి గద్దర అవార్డులు ఇస్తా, నంది అవార్డులు క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి ఏదైతే చెప్పిర్రో ఒక డాష్ మీద చిరంజీవి గారు కూడా ఉండే, ఆ గద్దర వాళ్ళు తీసుకొని ఎవరు ముందుకు వస్తలేరు. ఆల్రెడీ గద్దరన్న బిడ్డకు మోసం చేశారు, కంటోన్మెంట్ టికెట్ కూడా వేరేటోళ్ళకి ఇచ్చేసారు. గద్దరన్న అవార్డు ఇస్తామని ప్రకటించారు. దానికి ఎవరు రాలే ముందరికి. దానికి దీనికి ఎందుకంటే ఇప్పుడు నాగార్జునను ఎన్ కన్వెన్షన్ కొట్టడం ద్వారా చెర్లుంట కొట్టేది వద్దంటలేదు. సీనియర్ ప్రముఖులు అందరినీ బెదిరియాలి. ఇప్పుడు టార్గెట్ ఒక్కడే, సంచులు నింపుకోవాలి. రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్ ఉంటుండే, ఈ వీళ్ళు గెలవంగా 4 కుర్చీలు వాళ్ళు ఇల్లు కాల పెడుతుండే, వాళ్ళు గెలవంగా వీళ్ళే కాల పెడుతుండే. తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు ఫ్యాక్షన్ రాజకీయం లేదు, లేదా కక్షపూరిత రాజకీయాలు లేవు. తెలంగాణ తల్లి పెడతా అంటే అక్కడ తీసుకొచ్చి రాజుగారి బొమ్మ పెడతాం. ఇంకోటి ఏంటంటే ఏది పడితే అది చేస్తాం. సీతారామ ప్రాజెక్ట్ ఉంటే దేవుని పేరు తీసేస్తారు, అక్కడ రాజకీయాలు అని పేరు పెడతారు. నేను ఒకటే చెప్తాను, కామన్ ఉమెన్ గా ఆమె ఉంది కదా, మరి దానికి బాధ్యత ఎవరు వహించాలా అంటే బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చినటువంటి అందరూ వహించాలి, బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వహించాలి. తప్పకుండా ఇవి కూడా యాడ్ అవుతాయి దాంట్లో. కామన్ మ్యాన్ కు నష్టం జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఊరుకోదు. ఎవరి ద్వారా నష్టం జరిగిందో నష్టపరిహారం కూడా వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అనురాగ్ గురించే ఇంతగానో ఒత్తుకుంటున్నారు, ఇవాళ పల్లరాజరెడ్డికి అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. మరి కామన్ మ్యాన్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఆ చెరువుల ద్వారా నీళ్లు వర్షం పడ్డప్పుడు వాటి ద్వారా ఎంతో మంది కుటుంబాలు ఆగమయ్యి వాళ్ళ ఇళ్లకు నీళ్లు చేరినప్పుడు, వాళ్ళ కుటుంబాలు ఎంతో వాళ్ళ ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ ప్రాణానికి విలువ ఎవరు కల్పిస్తారని అడుగుతున్నాను నేను. వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదా? రాజకీయ నాయకులకు మనకు బాధ్యత లేదా? దాని పట్ల ఈ సమాజం పట్ల స్పృహ లేదా మనకి? అది కదా మనం మాట్లాడాలి. ఎవరితో పల్లరాజరెడ్డి పక్కబండి కాదు ఆయన ఉంటే కులగొట్టుర్రి వద్దని ఎవరు అంటారు? మేమేమంటున్నాం?
అది ఎన్ఓసి ఇచ్చింది ఇరిగేషనే కాదా? బఫర్ జోన్ ఉందా లేదా డిక్లేర్ చేసుకోకూడదు. ఎవరైతే ఉంటారు సార్ అది కూడగొడతా అంటే వద్దంటారు ఎవరైనా? ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టిండు. నేనేమంటానంటే పల్లెన తప్పుంటే తప్పకుండా చర్యలు తీసుకోరు. మరి పొంగులేటిదేమో కూడగొట్టరు, మీ వివేక్ దేమో కూడగొట్టరు, గుత్తా సుఖేందర్ దేమో కూడగొట్టరు, మీ ఏది పొంగులేటి మన తమ్ముందేమో కూడగొట్టరు, మా దగ్గర మహేందర్ రెడ్డి కూడగొట్టరు. ఒటికే ఉంటాయి అన్ని. మరి అవేం కూడగొట్టకుండా సార్ కూడగొట్టరు సార్ కూడగొట్టరు ఇందిరా గారు పల్లా రాజేశ్వర రెడ్డిని కూల్చొద్దు అని బీఆర్ఎస్ అనట్లేదు, కూల్చేయండి అని చెప్పారు. ఇంతకుముందు మీరు రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి అల్లుంది అది కూడా కూల్చేశారు, చెరువులో ఉందని కాలేజ్ ఏదో సంథింగ్. అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కదా, మీరు కూల్చేస్తే ఏం అడ్డం పడలేదు. సరే వాళ్ళకున్న రైట్ ప్రకారం వచ్చారు కానీ మీరు ఆగలేదు కదా, వచ్చారు మీరు ఆగలేదు. సార్ నిన్న మమ్మల్ని మహిళా కమిషన్ ముందడి పిలిచి వీళ్ళకేం పడిపాడలేక మహిళా కార్యకర్తలు వచ్చారు అని ఆడికి ఏమిటికి వచ్చారు? నేను ఒకటే అంటున్నా, వీళ్ళు ఏం లేదు రచ్చ చేయాలి, దాన్ని డిస్టర్బ్ చేయాలి, ఎక్కడ కూడా ఏం పరిపాలన లేదు. ఒక్కొక్క ఇదే రంగనాథ్ గారిని 4 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు, 4 సార్లు ఎంపీ ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళని భయపెట్టేయడం మీరు పనిచేస్తారు. గతంలో ఆఫీసర్లు ఐఏఎస్లందరినీ జైలు వేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా అదే విధంగా నేను ఏమంటున్నా అంటే ఆఫీసర్లందరినీ సతాయిస్తుర్రు, వేధిస్తుర్రు, వాళ్ళని పనిచేయమని భయపెట్టిస్తారు. ఇందిరా గారు ఇది కొంచెం డీవియేట్ అయినా ఒక్క నిమిషం అడుగుతున్నా, ఒక్క నిమిషం మీరు ఆగండి. ఇందిరా గారు రాఖీ కట్ట కూడా తప్పు పట్టిన వాళ్ళకి అంత భావదారిద్ర్యం తోటున్నారు. మేమేం చేస్తాం కాదు. రంగనాథ్ గారు ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అని చెప్పు. రంగనాథ్ గారు 8 నెలల్లో ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా, చెప్పండి సార్. సబ్జెక్ట్ డివిజన్ కాదు అదే సబ్జెక్ట్ డివిజన్. రంగనాథ్ గారు ఎన్నిసార్లు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? 8 నెలల డీజీపీలు 3 ఎందుకు మారారు ఈ 8 నెలల కాలంలో? నేనేమంటున్నానంటే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ రాచకొండ కమిషనర్ 4 సార్లు ఎందుకు మారిండు? రంగనాథ్ గారు 4 సార్లు ట్రాన్స్ఫర్ ఎందుకు అయ్యిండు? లేకపోతే ఈ రోజు డీజీపీలో 3 ఎందుకు ట్రాన్స్ఫర్? ప్రభుత్వం అధికారం చేసుకుంటారు. అంటే 8 నెలల ట్రాన్స్ఫర్ కొట్టానా పయ్య కొడుతూ రాలేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారు అదే పని. ఇందిరా గారు ఇప్పుడు మహిళా కమిషన్ తెచ్చారు కాబట్టి టాపిక్, మహిళా కమిషన్ చైర్పర్సన్ రేవంత్ రెడ్డి ఇంటికి పోయి రాఖీ కట్టారు, సభ్యులు కేటీఆర్ కట్టారు, తప్పేముంది అని ఒక దాసో శ్రవణ్ ఇప్పుడే ఒక ట్వీట్ చేశాడు. నా ముందుంది ఆ ట్వీట్ ఒకటి. రెండవది మహిళా కమిషన్కి కేటీఆర్ వస్తున్నాడు, సరే వాళ్ళ నాయకుడు కాబట్టి వాళ్ళు 10 మందో 20 మందో తోడుగా అక్కడికి వచ్చి ఉంటారు. అక్కడికి మీ మహిళా కార్యకర్తలు ఎందుకు వెళ్ళారు? ఎందుకు గొడవ చేశారు? ఒక్క నిమిషం అంటే ఒక మాట చెప్తాను. ఒక మాట మహిళలకు సంబంధించి తను నోరు జారారు, ఓ మాట మాట్లాడినారు. మహిళలు అని అంటే మహిళలు అక్కల్ని నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయితే అన్నారా? బస్ స్టాండ్ లో ఉన్నటువంటి కాదు ఎవరన్నారు? మీ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ సభలు అన్నాడు, అంత మాట అనలే కదా. రాజేష్ ఇక్కడ మాట్లాడుతుంది ఇందిరా శోభ అయితే ఇక్కడ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డ అంతే తప్ప ఉస్మానియా నుంచి వచ్చిన ఇట్లా భయపడాలని కాదు. డివేట్ అవుతుంది. ఇందిరా గారు ఇద్దరు ఉద్యమకారులే, మీరు ఇద్దరు ఉద్యమకారులే, ఇద్దరు బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళే, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళే గతంలో. వద్దు ఓకే డివేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఇందిరా గారు డివేట్ అవుతుంది. ఒక్కడే శోభన్ గారు విన్నారు కదా, మీ మిత్రపక్షమే ఓవైసీ కూడా దీన్ని తప్పుపడుతున్నాడు. ఏంటంటే నెక్లెస్ రోడ్ కూడా FTL లో ఉంది, GHMC కార్యాలయం వద్ద కూడా ఒక చెరువు కుంట నేనే చూశాను స్వయంగానే అని చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కూల్చేస్తున్నారు బాగానే ఉంది కానీ ప్రభుత్వ కార్యాలయాలు కూడా FTL లో ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉన్నాయి, వాటిని కూడా నేలమట్టం చేస్తారా అనేది ఆయన అనుమానం. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలా, ఆయన ఆ సరౌండింగ్ ఏరియాలో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో చాలా దగ్గరలో వాళ్ళ భూములు ఉన్నాయి. ఇది అందరికీ తెలుసు, జగమెరిగినటువంటి సత్యం. రెండో విషయం, ఇప్పుడు అంటారు లోవర్ ట్యాంక్ బండ్ కింద ఉన్నటువంటిది ఇప్పుడు కట్టిన GHMC ఆఫీస్ గురించి మాట్లాడుతుందంటే అసలు అదేమన్నా రీజన్ ఉన్న ప్రశ్న ఆయన వేసినది? రీజన్ ఉన్న ప్రశ్న మీరు ఆలోచించండి. పబ్లిక్ ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి చెరువులు ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో వాటి గురించి మాత్రం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఒక ఎంపీ అయ్యిండి చాలా సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నటువంటి అతను వీటిని కంపారిజన్ గా తీసుకొని చెప్పొచ్చా?
చెప్పొచ్చా? దానివల్ల అక్కడ ఏమైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. అది గవర్నమెంట్ ప్లేస్ అయినప్పుడు, గవర్నమెంట్ అయినప్పుడు తన చేతిలో ఉన్నదే కదా. నిజంగానే అది దాని వల్ల ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూలగొడతారు, ఇంకో దగ్గర కడతారు. ఎందుకు అనంటే పర్మిషన్లు చేయడం. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా వాటికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇల్లీగల్ గా ఉన్నటువంటి వాటిని ఎక్కడైతే ఉన్నాయో వాటికి ఒక భయం అనేది ఉండాలి. భావితరాలకు మన సంపదను మంచి సంపదను ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి 25 లక్షల మంది జనాభా ఉన్నటువంటి హైదరాబాదు ఇవాళ 1 కోటి పైగా చేరిపోయింది. ఇవాళ మనం ఆ నాలా వ్యవస్థను కూడా పెంచుకోలేని పరిస్థితిలో ఉన్నాం. డ్రైనేజీ సిస్టమ్ పెంచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నీ జరగాలంటే రోడ్ వైండింగ్ పెంచుకోవాలంటే వీటికి సంబంధించినటువంటివి కొన్ని నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ 2017లో జిహెచ్ఎం సెలక్షన్లకి ముందుగా నాకు తెలిసి కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ హైదరాబాద్ ప్రతి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, పర్టికులర్ గా ఈ డ్రైనేజ్ వ్యవస్థకి ఒక 20,000 కోట్ల రూపాయలు పెట్టి నేను బాగు చేస్తానని చెప్పారు కేసీఆర్ గారు. మరి ఆ పని చేయలేకపోయినారు కదా. ఆయన చేయలేకపోయినారంటే మరి ఆయనకు ఉన్నటువంటి అడ్డంకులేంటి ఆ సమయంలో, అది ఆయనే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తీసుకున్నటువంటి దాంట్లో ఎవరెవరి పైన ఇల్లీగల్ గా ఉండిందో వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకుంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, అందరి పైన ఉంటుందన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా భూముల గురించి తెలుసు, కబ్జాల గురించి తెలుసు, ప్రతి విషయం పైన ఆయనకు అవగాహన ఉన్నది. అవగాహన ఉండి ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్షగా ఉన్నప్పుడు ఒక పిసిసి ప్రెసిడెంట్ గా కూడా చాలా విషయాల పట్ల అవగాహనతోటి ఈ సమాజం ముందు ఆయన ఆర్టీఐ డేటాతో సహా ఈ సమాజం ముందు పెట్టినారు. ఎవరి భూమి ఎక్కడ ఎంత కబ్జా చేయబడ్డది, ఏం జరిగింది, ఏమైంది, డేటా అంతా చెప్పారు. అలాంటప్పుడు కొత్తగా మనం శుద్ధులు చెప్తే ఇన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాబట్టి టిఆర్ఎస్ వాళ్ళు హితబోధన చేయడం తగ్గించండి, చేసే మంచి పనికి సపోర్ట్ చేయండి. ఎక్కడైనా నిజమైన జెన్యూన్ ప్రాపర్టీకి నష్టం జరిగితే మీరు తప్పకుండా కంప్లైంట్ చేయండి, మా ప్రభుత్వం స్పందిస్తుంది. హైడ్రా నుంచి 100% వాళ్ళకి అధికారం ఇచ్చారు. స్వేచ్ఛగా మీరు పని చేయండి. మాట్లాడదాం ఇందిరా గారు మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఇప్పుడే హైడ్రా ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది, అది మన చేతిలో ఉంది. హైడ్రా ఇచ్చిన నివేదిక నెల రోజుల్లో ఏమేం చేశారు హైడ్రా అనేది క్లారిటీ ఇచ్చింది. మొత్తం 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక అందించింది. పలువురు విఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలు కూల్చివేశామని, 18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలం, మొత్తం 18 ప్లేసెస్లో 43 ఎకరాల స్థలాన్ని చెరువు శిఖం భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, వాటెవర్ 43 ఎకరాలు కాపాడినామని హైడ్రా వెల్లడించింది. నందినగర్లో ఎకరం స్థలాన్ని కబ్జా నుంచి కాపాడామని, లోటస్ పాండ్లో పార్క్ కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దాన్ని కాపాడామని, మన్సూరాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేశామని, ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్క్ స్థలం కాపాడామని, మితాలి నగర్ పార్కు స్థలం, బీజేఆర్ నగర్లో నాలా కబ్జా, గాజుల రామారావు మహాదేవ్ నగర్లో 2 అంతస్తుల భవనం కూల్చేశాం, కాపాడాము, గాజుల రామారావు భూదేవి హిల్స్లో చెరువు ఆక్రమణలు చేసిన వాటిని బిల్డింగ్లు కూల్చేశాం, బంజారా హిల్స్లో ఒక రెస్టారెంట్ భవనం కూల్చేశాము, చింతల్ చెరువులో కబ్జాలు కూల్చేశాం, నందగిరి హిల్స్లో ఎకరం స్థలం, అడ్డుకునేందుకు వచ్చిన దానం నాగేందర్, మీ పార్టీ మారిన ఎమ్మెల్యేనే దానం నాగేందర్ పై కూడా అదే మీ ఎంపీ అభ్యర్థి కేసు నమోదు చేశామని కూడా ఇందులో పేర్కొన్నారు ఈ నివేదికలో. రాజేంద్ర నగర్లో చెరువులు కబ్జాలు, ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేత. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇందిరా శోభన్ గారు, రాకేష్ గారు, ఇప్పటి వరకు క్లియర్ గా వాళ్ళు ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు ఏమేం కూల్చేస్తాం అనేది. కాంప్రమైజ్ కాదు, ప్రకటన కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడ కూల్చేస్తున్నారు, ఎవరిని కూల్చేస్తున్నారు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. మనకు ఫస్ట్ టైం ఆ నివేదిక మన చేతిలో ఉంది, అందుకే దీన్ని వినిపిస్తున్నాను. చందానగర్లో ఏర్ల చెరువులో కబ్జాలు, ప్రగతి నగర్ ఎర్రకుంటలో అక్రమ కట్టడాలు, బోడుప్పల్లో ఆక్రమణలు, గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌస్ల కూల్చివేత, మాజీ కేంద్ర మంత్రి, ఇది మీకు అడ్వాంటేజ్ ఇందిరా శోభన్ గారు, మీ పార్టీకి చెందిన పల్లం రాజు, ఆయన నిర్మాణం కూడా ఒకటి కూల్చివేత, టీడీపీ మాజీ సభ్యుడు కావేరి సీడ్స్ యజమాని ఆయన ఫామ్ హౌస్ కూల్చివేత, బీజేపీ మంతని నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేత. ఇది ఇంకా బీజేపీ వాళ్ళకు కూడా ఇప్పటివరకు తెలియదు, ఇప్పుడు తెలియాలి. ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ కూల్చివేత, మాదాపూర్లోని నాగార్జున ఎన్కన్వెన్షన్ మాత్రమే మనందరికీ తెలిసింది ఇప్పటి వరకు, మిగిలినవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఈ రకంగా మొత్తం 166 అక్రమ నిర్మాణాలు కూల్చేశాం.
ఇది 18 చోట్ల కూల్చివేతలు జరిగాయి, 43 ఎకరాలు కాపాడామని చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరి పేర్లు వచ్చేసాయి. ఇంకా బీఆర్ఎస్ రానట్టుంది. ఇంకా బీఆర్ఎస్ పేరు రాలేదు. బీఆర్ఎస్ పేరు ఇంకా రాలేదు. అదే చెప్తున్నా, కాదు కోర్టుకు కేటీఆర్ గారు ఎందుకు పోయారు, ఆయన ఫామ్ హౌస్ గారు. ఒక్క నిమిషం, శైలిమా గారి పేరు మీద ఉన్నదని నిన్నగాక మొన్న వచ్చింది, చూసుకోండి మీరు కావాలంటే కాపీ. శైలిమా గారి పేరు పైన ఉన్నదని సంగతి ఉన్నది తెలుసుకోండి. అంత నాలెడ్జ్ ఉన్నది. ఇగో అక్క, ఇక నువ్వు ఇట్లా మా వదిన పేరు తీసుకున్నప్పుడు మేమేమంటున్నాము, ఇంకో మాట మాట్లాడాల్సి వస్తే చెప్తున్నా. కాదు, ఆడ గాజులు కాసి వచ్చిన వాళ్ళం కాదు, పార్టీలు ఉండేటోళ్ళం. మేమంతా పార్టీలో పనిచేసిన వాళ్ళం. ఇంట్లో పేర్లు, ఆడవాళ్ళ పేర్లు తీసుకొని మాట్లాడడానికి హక్కు లేదు. నువ్వు ఒక మహిళ అయితే కావచ్చు, కానీ మేమేమంటున్నాం అంటే ఈ రోజు మేమేమంటున్నాం, ఎస్ తప్పకుండా ఫామ్ హౌస్ మాది కాదని మేమేమంటున్నాం. ఆ పార్టీకి ఈ పార్టీకి పోయి వచ్చిన వాళ్ళం కాదు. మేము చెప్తున్నా, చక్కగా మాట్లాడు. మేము కూడా చెప్పుకుంటాం, చెప్తాం. మా దగ్గర కూడా చెప్పులు ఉన్నాయి. మేము చెప్పడానికి లేకుండా కాదు. మేమేమంటున్నాం, మా వదిన పేరు ఎందుకు తీసుకున్నాం? ఆ పేరు మీద భూమి ఉండొద్దా? ఎవరు చెప్పారు నీకు? కల్చర్ నేనేమంటున్నా అంటే కల్చర్ ఏం కల్చర్ ఏం మాట్లాడుతున్నారు? ఇంట్లో పేరు తీసుకొచ్చి బయట పెడుతున్నారు. వాళ్ళు చెప్పనివ్వండి. ప్రభుత్వంలో గవర్నమెంట్ పనిచేసా, మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జనరల్ కూడా మాట్లాడటం. ఇట్లా మాట్లాడతాం. వ్యక్తిగత విమర్శలకు సమయం కాదు. రైట్.